మండిపోతున్నాయి. ఒక్కడో బయటికి రాడు. టార్గెట్ రీచ్ అవ్వకుండా మన వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. పోయే వాళ్ళందరూ మంచివాళ్ళని మా బామ్మ చెప్పింది. సంబంధం లేకుండా మాట్లాడితే లేపేమని మా తాత చెప్పాడు. మన అచీవ్మెంట్స్కు సంబంధించిన డేటా ప్రిపేర్ చెయ్యాలి. బాస్ ఫోన్ చేస్తాడు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్ళారా? వాళ్ళ ఇంటికి 10 మందిని పంపించాను. శానిటైజర్తో అందరినీ సౌండ్ లేకుండా లేపేశాడు. ఒక లెటర్ కూడా పంపాడు. ఏమని ఉందో లెటర్లో? ఒక్కొక్కరిని కాదు, 100 మందిని ఒకేసారి పంపించు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, సెంటర్ ఏదైనా చెమట పట్టకుండా లేపేస్తా అని రాసుంది. సుబ్బారావు ఇంటికి పాల ప్యాకెట్లలో పార్సిల్ చేశా. ఇంట్లోకి వెళ్ళారా? ఏంటి వెళ్ళేది, నా కొత్తిమీర. మళ్ళీ ఏం జరిగింది? రావుగారి భార్య పాల ప్యాకెట్లను సోప్ కలిపిన వేడి నీళ్ళల్లో ముంచింది. ఊపిరాడక అందరూ చచ్చిపోయారు. ఎందుకు మన వాళ్ళు ఎవరింటికి వెళ్ళలేకపోతున్నారు? అందరూ శానిటైజర్లు, సబ్బులు, హ్యాండ్ వాష్లు, డెటాల్లో వాడుతున్నారు. మనకి తద్దినం పెడుతున్నారు. బాస్ ఫోన్ చేస్తే ఏమని చెప్పాలి? టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షన్? నా కొత్తిమీర. లొకేషన్ బాగోలేదు, అడ్జస్ట్ కాలేకపోతున్నాం. లొకేషన్ పాకిస్తాన్కు మార్చండి అని బాస్కు చెబుదాం. పాకిస్తాన్కు ఎందుకు? అక్కడ మన వాళ్ళు టార్గెట్లు చాలా ఈజీగా రీచ్ అవుతున్నారు. ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారంట. సరేలే, పాకిస్తాన్ వెళ్లేలోపు మినిమం టార్గెట్ అన్నా ఫినిష్ చేయాలి. మన వాళ్ళను క్రియేటివ్గా ఆలోచించమని చెప్పు. సరే, టార్గెట్ ఫినిష్ చేద్దాం. పాకిస్తాన్ చెక్కేద్దాం. Share chat. Share chat. Share chat.